పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా స్వస్థపరచుమా. ఓ పరమ వైద్యుడా, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచే పరమ వైద్యుడా, నిన్నే మేము నమ్మియున్నాము. ఓ పరమ వైద్యుడా యెహోవా రఫా, స్వస్థపరచుమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక మంది మన మీద ఆధారపడి కన్నీళ్లు కారుస్తూ వాళ్ళు కన్నీళ్లు తుడవటానికి దేవుడు ఈ ఆరాధనను ఏర్పాటు చేసుకొని, దేవుడు ఒక పవిత్రమైన భూమిలో పుణ్యస్థలంలో అమ్మ మరియ తల్లి ఈ స్థలంలో చేసిన ఆ గొప్ప అద్భుత కార్యమును మరొకసారి ఆరాధన ద్వారా చేయుటకై ఇదిగో దివ్య సప్రసాద నాథుడు మన మధ్యలోనికి వస్తున్నాడు. భక్తితో మోకరించి దివ్య సప్రసాద నాథుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. ఈరోజు దివ్య సప్రసాదాన్ని స్థాపించే వ్యక్తి మీ అందరికీ పరిచయమైనటువంటి ఫాదర్ డేవిడ్ గారు. ఈ ఫాదర్ గారే ఈ పుణ్యక్షేత్రమునకు విచారణ గురువుగా పనిచేస్తున్నారు. రండి మోకరించి ప్రభుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆరాధనకు అర్హుడైన దైవం ప్రభు నీవు మాత్రమే, నీకే స్తోత్రమని చప్పట్లు కొడుతూ స్తోత్రిస్తూ పాడు. ఆరాధనకు అర్హుడైన దైవం యేసు నీవు మాత్రమే. ఆరాధనకు అర్హుడైన దైవం యేసు నీవు మాత్రమే. సకల మానవాళికి సరిపోయే దైవం యేసు నీవు మాత్రమే. సకల మానవాళికి సరిపోయే దైవం యేసు నీవు మాత్రమే. యేసు నీవు మాత్రమే, 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 యేసు నీవు మాత్రమే. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. మరొకసారి అందరు చప్పట్లు కొడుతూ అదే పాటను భక్తితో పాడి దేవుని ఆరాధిస్తూ పాడుదాం. అనేక క్యాన్సర్ వ్యాధులను నయం చేసే దైవం యేసు నీవు మాత్రమే. అనేక క్యాన్సర్ వ్యాధులను నయం చేసే దైవం యేసు నీవు మాత్రమే. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచే దైవం యేసు నీవు మాత్రమే. యేసు నీవు మాత్రమే, యేసు నీవు మాత్రమే, యేసు నీవు మాత్రమే, యేసు నీవు మాత్రమే. దీర్ఘకాల వ్యాధులను నయం చేసే దైవం యేసు నీవు మాత్రమే. తీరని వ్యధను తీర్చివేసే దైవం యేసు నీవు మాత్రమే, యేసు నీవు మాత్రమే,
దైవ సన్నిధిలో అందరూ ప్రశాంతంగా కూర్చోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరినీ దేవుడు ప్రేమించి ఈరోజు ప్రతి వ్యాధిని నయం చేయుటకై నేను మిమ్మల్ని స్వస్థపరిచే దైవం యెహోవా రాఫా అని నిర్గమకాండం 15:26లో సెలవిచ్చిన దైవం. Exodus 15:26, the Lord says in English, there is a beautiful song like this: I am the Lord who healeth thee. I am the Lord your healer. I sent my word to heal thy disease. I am the Lord your healer. And people respond by saying, You are the Lord that healeth me. You are the Lord my healer. You are the Lord my healer. You sent your word to heal my disease. You sent your word and you healed my disease. You are the Lord my You are the Lord my healer. అందరి చేతులు పైకి లేపి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే సమర్పించే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభుని కల్పించుకుంటూ భక్తితో మనమందరం కలిసి ప్రభుని ప్రార్థిస్తాం. స్వర్ణకు గాల్ బ్లాడర్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత. డెన్నిస్ మంకేనా టు గెట్ హీల్డ్ అండ్ క్యూర్డ్ ఫ్రమ్ లమ్ స్కిన్ ఫ్రమ్ హిజ్ బాడీ. గౌతమికి మంచి ఆరోగ్యం, స్కిన్ అలర్జీ, ఫేస్ రెడ్ నుంచి నార్మల్ అవ్వాలని. బాసాని శోభారెడ్డికి సంపూర్ణ స్వస్థత కలిగినట్లుగా. మరి ప్రియాంక ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత. తలాడ మార్తమ్మకి దవడ క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత కొరకు. పెట్టీషా 1 సంవత్సరం నుండి క్యాన్సర్తో బాధపడుతుంది, సంపూర్ణ స్వస్థత కొరకు. ఎం స్వరూప్ ప్రాస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత కొరకు. పావని ఆపరేషన్ ద్వారా కడుపులో ఉన్న గడ్డలను తొలగించారు. వాటిని పరీక్షలకు, బయాప్సీకి, ల్యాబ్ టెస్ట్కి పంపించారు. నార్మల్ రిపోర్ట్స్ రావాలని. అభినయ లసియా మంచి ఆరోగ్యం, లావుగా అవ్వాలని, మంచిగా చదువుకోవాలని. సంపూర్ణ నాకు అని ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు. గర్భసంచిలో యూరినరీ బ్లాడర్లో ప్రాబ్లం ఉందని డాక్టర్స్ స్కానింగ్ రాశారు. రిపోర్ట్స్ నార్మల్ రావాలని, మంచి ఆరోగ్యం కోసం. ఒక కుటుంబం తలంపు ప్రకారం కుటుంబ సభ్యులందరినీ వేధిస్తున్న దీర్ఘకాలిక చికిత్స లేని వ్యాధుల నుండి స్వస్థత. ఒక వ్యక్తిని వ్యాధిస్తున్న బీపీ, షుగర్, ఎగ్జమీ, సోరియాసిస్ నుంచి సంపూర్ణ స్వస్థత విడుదల కొరకు. ఒక కుటుంబం తలంపు ప్రకారం కుటుంబ సభ్యులందరినీ వేధిస్తున్న దీర్ఘకాలిక చికిత్స లేని వ్యాధుల నుండి విడుదల. అల్లం తెరసా ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా మరియు నిఖిల్ మంచి ఆరోగ్యం కొరకు దేవుని సంరక్షణ. ఓర్లాండా హ్యాస్ గాట్ ఎ టికెట్ ఫర్ డ్రైవింగ్ అండ్ వీ హ్యావ్ కోర్ట్ హీలింగ్ ఆన్ July 27. సో దే ఆర్ ఆస్కింగ్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్. జయశ్రీ కుటుంబం అందరికీ అనారోగ్య సమస్య, ప్రభు అందరికీ మంచి ఆరోగ్యం. కుమారి క్యాన్సర్ నుంచి స్వస్థత కలిగింది, మళ్ళీ రాకుండా ప్రభు దీవించాలని. మా పాపకు కారుణ్య జపమాల ద్వారా జాబ్ వచ్చిందని చెప్తున్నారు. మేరీ శేషరత్నం క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత. చంద్రశేఖర్ మంచి ఆరోగ్యం. అనురాధ, జోజీ, చార్ల్స్ మంచి ఆరోగ్యం. అరుణారెడ్డి క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత కొరకు క్లారా సమర్పిస్తున్నారు.
గాదే చిన్నపరెడ్డి క్యాన్సర్ నుంచి స్వస్థత, మంచి ఆరోగ్యం. మరియరాణి కుటుంబం కృతజ్ఞతగా తెరేజా ఆత్మవిశ్రాంతి కోసం సమర్పించేవారు తెరేజా వెలాంకని, ఎన్ కృతిక్షా, యోజిత్ సాల్వ్ హెల్త్ ఇష్యూ, స్కిన్ ప్రాబ్లం నుండి ఇంప్లోరింగ్ బ్లెస్సింగ్స్ అండ్ గుడ్ హెల్త్ ఇన్ జషింతా ఫ్యామిలీ. జడ్డు ఇన్నారెడ్డి క్యాన్సర్ నుంచి స్వస్థత, అలాగే జడ్డు శౌరులు మంచి ఆరోగ్యం, బిడ్డలకు మంచి ఉద్యోగం. అంబటి శౌరులకు మంచి ఆరోగ్యం. తుమ్మ రిషితకి గర్భఫలం కోసం, సురేష్కి జయశ్రీకి ప్రభు మంచి ఆరోగ్యం దయచేయాలని. ప్రతాప్ మేరీ కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం. నిఖిల్ మంచిగా చదువుకోవాలని. అప్పల నాయుడు, మరియమ్మ, రూతు, సునీత, కాస్మస్, డామియన్ మంచి ఆరోగ్యం. ఫర్ హీలింగ్ ఆఫ్ మధుస్ అబ్డ్రెనల్ గ్లాండ్ ఫర్ హిస్ గుడ్ హెల్త్. వనజ క్యాన్సర్ నుంచి సంపూర్ణ కొరకు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయరాజుకి మంచి ఆరోగ్యం, ఉద్యోగం కోసం గవర్నమెంట్ జాబ్. కొమ్మారెడ్డి, చిన్నపరెడ్డి, సుధరి మంచి ఆరోగ్యం, బలం, అద్భుతం చేయాలని. అలాగే ఎస్ దివ్యకి మంచి ఆరోగ్యం ప్రభు దయచేయాలని. ఎస్ నిఖిల్కి మంచి ఆరోగ్యం మరియు చెవిలో ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత కొరకు ఎస్ ప్రవీణ్ కుమార్ సమర్పిస్తున్నారు. తుమ్మ ఇన్నమ్మకి కంటి సమస్య నుండి, మానసిక సమస్య నుండి విడుదల. ఉడుమల రాజారెడ్డి, రాణి కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం కోసం. కొచ్చర్ల అన్నమ్మకి క్యాన్సర్ వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థత. సుప్రియ హీలింగ్ టు గెట్ క్యూర్ ఫ్రమ్ రొమాటైటిక్ ఆర్థరైటిస్. ఒక వ్యక్తి 18 సంవత్సరాలు బాధపడుచున్నారు, స్వస్థత, విడుదల జరిగినట్లుగా. బి మంజుల, కిరణ్ అప్పు బాధల నుండి విడుదల కోసం. దాసరి శాంత కాళ్ళు నొప్పి నుండి విడుదల. అవినాష్ ఐ ప్రాబ్లం తగ్గాలని. నట్ట మురళి క్యాన్సర్ పూర్తిగా పోయేలా 3rd కీమో జరుగుచుండగా ప్రభు స్వస్థత చేయాలని. కె సునీత, కె ఉషారాణి, దేవా కరుణ, ఎల్ లక్ష్మి, సిస్టర్ ఎలిజబెత్, ఎం రాణి క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత ప్రభు దయచేయాలని. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అందరికీ స్వస్థత కోసం. సుష్మా మంచి జాబ్, వివాహం, మంచి ఆరోగ్యం కోసం. ఓవరియన్ క్యాన్సర్తో బాధపడుచున్నటువంటి ఎన్ చిన్నమ్మకు సంపూర్ణ స్వస్థత. రక్తం క్యాన్సర్తో బాధపడుచున్నటువంటి పూదోట తోమసయ్యకు సంపూర్ణ స్వస్థత. కిడ్నీ వ్యాధితో బాధపడుచున్నటువంటి తాళూరి పుష్పవతికి సంపూర్ణ స్వస్థత. వెంకధర్మ గత 7 సంవత్సరాలు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు, స్వస్థత కోసం. వాసాని విమల క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత, విడుదల కొరకు. విడుదల కుటుంబము కృతజ్ఞతగా. స్టెల్లా క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత. ఫర్ హీలింగ్ ఫ్రమ్ గ్లూకోమీ అండ్ ఫర్ బెటర్ విజన్ ఫర్ జూలియన్ ఫిలిప్స్. విన్సెంట్, మోసెస్, ఫిలిప్, ఆంటోనీ, అసంత మరియు అంతనీ సంపూర్ణ స్వస్థత కోసం. ఫిలిప్ ఆంటోనీ ఫర్ జాబ్ అసిస్టెంట్, మంచి చదువు. విన్సెంట్, ఆంటోనీ, అసంత కుటుంబ శ్రేయస్సు. రీటా జేమ్స్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత. సిరిల్ జేమ్స్ మంచి ఆరోగ్యం, విడుదల. హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ గుట్కా నుండి విడుదల. రేచల్ అభిషేక్ గ్రీన్ కార్డు వచ్చినట్లుగా మంచి ఆరోగ్యం, ఎడ్యుకేషన్ బై డయానా మేరీ రమేష్. ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ గుడ్ ఎడ్యుకేషన్ బెథనీ అండ్ మర్సీ. మల్లవరపు పీటర్ సుందర్ రాజు కాలు నొప్పులు తగ్గాలని. కావ్య సీతాలకు మంచి ఆరోగ్యం. ఎమ్మెల్యే అమ్మ హెల్త్, మెంటల్ స్టెబిలిటీ అండ్ టు గివ్ స్ట్రెంగ్త్ టు వాక్ హెర్ సెల్ఫ్. నిఖిల్ తాగుడు నుండి విడుదల. మేరీ జాక్లిన్ తలంపులు నెరవేరినట్లుగా. ఉర్సులా అవుట్ ఆఫ్ కోమా, రిస్టోర్ హెల్త్ టు ఫుల్ హెల్త్ అండ్ లెట్ గాడ్స్ హీలింగ్. సిస్టర్ తారా 22వ తారీఖున ఆపరేషన్ మంచిగా జరిగినట్లుగా మంచి ఆరోగ్యం కోసం. రవితేజ అనారోగ్యం నుండి పూర్తి స్వస్థత, దేవుని ఆశీర్వాదం. లత పరిపూర్ణ స్వస్థత మరియు ప్రభు దయచేయాలని. గుడ్ హెల్త్ ఫర్ ఫాదర్ సిరిల్ గారు, వారి టీమ్ అండ్ ఫర్ ఆల్ ఇన్క్లూడింగ్ అస్ అని కేంద్రీయ సమర్పిస్తున్నారు. అలాగే విక్టోరియా బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత, ఎలాంటి ఆపరేషన్ జరగకుండా అద్భుతం జరగాలని. పెంటారెడ్డి ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యం, దేవుని కృతజ్ఞతగా. నాగదాసు మరియు గంగరావు మంచి ఆరోగ్యం, అనారోగ్యాలు అన్నీ పోవాలని. ఆదూరి ఆరోగ్యరెడ్డి, చిన్నమ్మ కుటుంబంలో అందరి మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం. యూఎస్ఏలో ఉన్న వినీతకు మంచి జాబ్. ఆదూరి వంశీ, నీలిమ, ఆర్విక్ రెడ్డి దేవుని కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా. లక్ష్మయ్య, మల్లేశ్వరి కాలు నొప్పి నుండి పరిపూర్ణ స్వస్థత.
పామిశెట్టి శ్రీవయ్య కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, ప్రాస్పారిటీ. కే ఆరోగ్యమేరీ లంగ్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు. మరియా జెసికా హూ హాస్ లివ్డ్ విత్ ప్రొఫౌండ్ డిసెబిలిటీస్ సిన్స్ బర్త్ దట్ ద లార్డ్ మే టచ్ అండ్ హీల్. ప్రతీష, మస్తాన్ రాయ్, విమల మంచి ఆరోగ్యం, స్వస్థతలు, విడుదల కొరకు. నిషితాకి మరియు కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం. ఎన్ గోపాల నాయుడు లంగ్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత. అలాగే సవరిరాజ్ థ్రోట్ క్యాన్సర్ నుంచి విడుదల. కొమ్మారెడ్డి, హృదయరెడ్డి, రాణి కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని. ఉషారాణి కుటుంబం మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ. హాహా షయానా, అరియోన్ రెడ్డి, దీస్ బోత్ కిడ్స్ ఆర్ సఫరింగ్ విత్ ఫీవర్ ఫర్ హీలింగ్. శవరెడ్డి, అరుణ మేరీ సంపూర్ణ స్వస్థత ప్రభు దయచేయాలని మంచి ఆరోగ్యం కోసం. పూదొట్ట ఆరోగ్యరాజు, ఎలిజబెత్ రాణి, వీరికి ఆయురారోగ్యం దయచేయాలని. పెంటారెడ్డి, బాలాజీ, స్వాతిమేరీ సంతానం మంచి జాబ్ కొరకు. బాలవంశీ, షియోషియా ప్రభు సంతానం దయం చేయాలని. సబీనా గారికి క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత. కాసు చిన్నపరెడ్డి, నిర్మల కీళ్ళ నొప్పులు, మొక్కల నొప్పి నుండి విడుదల. పాదశర్లు గారికి వారి బృందానికి మంచి ఆరోగ్యం కోసం. మౌనిక, హజూరి, సత్యాదర్. డి భవిత్కి స్విఫ్ట్ మూడ్ రెగ్యులేషన్ నుండి స్వస్థత, మంచి ఆరోగ్యం. గాదే దాసిరెడ్డి, రత్నమేరులకు మంచి ఆరోగ్యం. రీనాకి క్యాన్సర్ వచ్చి తగినందుకు కృతజ్ఞతగా. కటసాని లూదుమేరికి క్యాన్సర్ నుంచి స్వస్థత ఇచ్చినందుకు కృతజ్ఞతగా, మళ్ళీ తిరిగి రాకుండా స్వస్థత కొరకు. పొన్నపాటి బాలస్వామి రెడ్డి క్యాన్సర్ వ్యాధి నుండి స్వస్థత కొరకు. కే మేరీ పద్మావతి, దేవునికి కృతజ్ఞతగా, దేవుని సంరక్షణ. తుమ్మరాజు, సుభాషిని, మా కుటుంబరుడు శాంతిరెడ్డికి ఫిట్స్, ఆటిజం నుండి విడుదల. ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, స్వస్థత. యుఎస్ఏ వీసా స్లాట్ దొరికి ఇండియాలో స్టాంపింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి అవ్వాలని. మౌనికను దేవుడు కనికరించి తనకున్న బ్రెయిన్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత కొరకు. క్రొక్కోలో పోలండ్లో ఉన్న నా కూతురు డెలివరీ ఉంది, నేను వెళ్ళటానికి ప్రభు వీసా వచ్చినట్లుగా తుమ్మ ప్రమీల సమర్పిస్తున్నారు. స్టీఫన్ జోసెఫ్ ఆటోస్ టు వర్క్ వెల్ బై ఫాతిమా స్టీఫన్. అజయ్, రియా, విజయ్, అశ్రిత, శౌరిలు అందరికీ మంచి ఆరోగ్యం మరియు బంగారు భవిష్యత్తు కొరకు. పౌతరెడ్డి, మార్కరెడ్డి మంచి ఆరోగ్యం, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆరోగ్యరెడ్డి సమర్పిస్తున్నారు. సలిబిన్లా, బాల, నికేష్ రెడ్డి, ప్రబలిక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా. అనారోగ్యంతో మరియు బాధలతో ఉన్న సమస్త ప్రజల కొరకు. సుమంత్ రెడ్డికి తలలో ఉన్నటువంటి తలలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తీసివేయాలని, వ్యసనాల నుండి విడుదల కొరకు. కాల్వ ఆరోగ్యమ్మ, అంతోనమ్మ కుటుంబం అందరికీ మంచి ఆరోగ్యం. శోభారాణి మంచి ఆరోగ్యం, ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్స్ నార్మల్ వచ్చినట్లుగా. కుంబాల వాణి, బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ జరిగింది, సంపూర్ణ స్వస్థత కొరకు. కొరసాని లూదుమేరికి క్యాన్సర్ నుంచి స్వస్థత, తన జీవితంలో మళ్ళీ క్యాన్సర్ రాకుండా స్వస్థత. రియా టు బి హీల్డ్ ఆఫ్ థ్రోట్ క్యాన్సర్. whom to be blessed with baby by Jennifer. మధ్యలో జయంతిని దీవించి బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కాపాడినందుకు వేలాది స్తోత్రములు కృతజ్ఞతగా. బాసాని రాణి మంచి ఆరోగ్యం, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం. పుష్ప క్యాన్సర్ నుంచి స్వస్థత జరిగినందుకు కృతజ్ఞతగా. కాసు సెలీనా రక్తస్రావం నుండి స్వస్థత, ఇక ఎంతోమంది స్వస్థత కలుగునట్లుగా. అలాగే వియాన్ ప్రిన్స్ను సామువేల్ మంచి ఆరోగ్యం ప్రభు దయచేయాలని. అంతోనమ్మ షుగర్ వ్యాధి నుండి స్వస్థత, శాంతకుమారికి ఫైబ్రాయిడ్స్ మంచి స్వస్థత. రవికుమార్ సంపూర్ణ స్వస్థత. వై సుధాకర్ రెడ్డి కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం. ధనస్త్రీకి ప్రమోషన్ కొరకు, వివాహం కొరకు, అలాగే నా భర్త కోస్టికెన్ నుండి విడుదల. బాసాని ఇన్నామ్మకు మంచి ఆరోగ్యం ప్రభు దయచేయాలని. బాసాని మరెడ్డి పారాలిసిస్ నుంచి స్వస్థత జరిగినట్లుగా మంచి ఆరోగ్యం. లలిత గ్యాస్ట్రిక్స్ నొప్పి నుండి అన్ని వైద్య పరీక్షల ఫలితాలు నార్మల్గా రావాలని. తిరుమల రెడ్డి, సంతోష్ రెడ్డి, మేరీ సుధా తలంచిన తలంపులు నెరవేరినట్లుగా దేవుని కృతజ్ఞతగా. బెంజమిన్ అసి బెడ్ రిడన్ డ్యూ టు స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఫర్ హీలింగ్.
యంద్రపు వెలాంగన్ని ఇషు స్త్రీ విద్య మంచి ఆరోగ్యం దైవ జ్ఞానం. ప్రకాష్ మేరీ రత్న మంచి ఆరోగ్యం. పాలపర్తి దావీదరాజు మేరీ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం. ఇన్నాశమ్మ కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం. ఇన్నాశమ్మకు సోరియాసిస్ నుంచి స్వస్థత. చిన్నక క్యాన్సర్ నుంచి స్వస్థత. కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం. థైరాయిడ్ నుంచి విడుదల. ఇంటిపై ఉన్న లోన్ క్లియర్ అవ్వాలని మంచి ఆరోగ్యం కోసం. నర్రా ఇన్నసమ్మ సంపూర్ణ ఆరోగ్యం. టు క్లియర్ మై లోన్స్ బై సన్ చైతన్య జాబ్ మ్యారేజ్ పర్పస్. ఎం సంధ్య క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత. ఉపన అబ్రహాంకి డయాబెటీస్ బీపీ తగ్గాలని. పల్లమ్మకు థైరాయిడ్ నుంచి స్వస్థత. ఏర్వా తెరేసా క్యాన్సర్ నుంచి విడుదల. పి ఇన్నారెడ్డి కుటుంబానికి అతనికి మంచి ఆరోగ్యం. జి విక్రమ్ కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం. గాదే ఇన్నారెడ్డి మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని. రావలసిన డబ్బులు, పోయిన ఇంటి పేపర్లు దొరకాలని మంచి ఆరోగ్యం. బాసాని భాస్కర్ రెడ్డి ప్రసన్న కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం. కోరుకొండ ఫిలోమినా మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని పెట్టించువారు లక్ష్మీ చక్రం. అలాగే తాతిరెడ్డి ప్రతాప్ రెడ్డి విజయరాణి కుటుంబ శ్రేయస్సు. విజయరాణి గడ్డల నుండి స్వస్థత, బలహీనతల నుండి విడుదల కోసం. సరళాదేవికి లివర్ క్యాన్సర్ నుంచి స్వస్థత దయచేయమని. జి లక్ష్మి కుటుంబంలో లక్ష్మణ్కి హార్ట్ ఆపరేషన్ కాకుండా మందుల ద్వారా స్వస్థత. సందీప్ మత్తు పదార్థాల నుండి విడుదల కొరకు. ఏర్వారాయపరెడ్డి క్యాన్సర్ నుంచి స్వస్థత, త్వరగా కోలుకోవాలని. అపర్ణ శరీరంలో ఉన్న అన్ని రకాల అనారోగ్య సమస్యలకు స్వస్థత కొరకు. హెల్త్ రిపోర్ట్స్ నార్మల్ రావాలని. కె నరేష్ కుమార్ మంచి ఆరోగ్యం. ఎన్ రాజయ్య మంచి ఆరోగ్యం. పుష్ప క్యాన్సర్స్ నుండి స్వస్థత. ఈ వ్యాధితో బాధపడుతున్న అందరికీ స్వస్థత. కాటా లూర్దు స్వామి మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని. రమాదేవి సంపూర్ణ స్వస్థత, విడుదల మంచి ఆరోగ్యం కొరకు. విక్రాంత్ మంచి ఆరోగ్యం, జ్ఞానం, దేవుని సంరక్షణ, ఆశీర్వాదం బై నవీన్. తేజ్ రాజ్ మంచి ఆరోగ్యం, కిడ్నీ సమస్య నుండి విడుదల. లతా జీవితంలో అద్భుతం జరగాలని. ప్రమీల రాణి బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి స్వస్థత. గాదే బాలరెడ్డి వినీల దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా. వినీల మంచి జాబ్ కోసం. సలిబిన్లా కార్తిక్ రెడ్డి మమత రియాన్సి కుటుంబంలో కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం. వారసులు గారికి మంచి ఆరోగ్యం. అల్లం నితిన్ రెడ్డి పావని నిహాని రెడ్డి కుటుంబ కృతజ్ఞత 6 మంచి ఆరోగ్యం కోసం. బాల అంకిత్ రెడ్డికి ఎస్ఎస్బి కోసం చేసే మెడికల్ టెస్ట్ అన్ని రిపోర్ట్స్ నార్మల్గా రావాలని. సుహాసిని దేవరాజు, సుహాస్, మాథ్యూ అందరికీ మంచి ఆరోగ్యం. జి నిర్మల మేరీ క్యాన్సర్ నుంచి స్వస్థత. క్యాన్సర్ సెల్స్ అన్నీ మాయం అవ్వాలని. చైతన్య మంచి జాబ్ కోసం. మరియు గోకుల్ హిత అండ్ స్టడీస్ హెల్త్ అండ్ స్టడీస్. అంతోని మేరీ, హన్నా, శోభా క్యాన్సర్ నుంచి స్వస్థత. అశోక్ కుమార్ లివర్ కిడ్నీ డిసీజ్ నుంచి స్వస్థత. తుమ్మా జార్జ్ రెడ్డి మరియమ్మలకు హార్ట్ బ్లాక్స్ నుండి స్వస్థత. జార్జ్ రెడ్డి హార్ట్ ఆపరేషన్ మంచిగా జరగాలని. మేరీలమ్మ మంచి ఆరోగ్యం, కాల్లో చీమ వచ్చింది, ప్రభు మంచి ఆరోగ్యం దయచేయాలని. ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ క్రిస్ సాత్విక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ రోహిత to recover from brain tumor by Beulah Sanjeev and family. For a good health and long life of Margaret Dice. For complete recovery and good health of Joseph Sushil. ఏర్వా రాయపరెడ్డి క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత. తాతిరెడ్డి వేలాంగణి రెడ్డి ప్రేమలత ప్రత్యేకతలు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం. కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం. మెరుగు పావని క్యాన్సర్ నుంచి స్వస్థత కొరకు. మెరుగు జయంత్ కుమార్ సమర్పిస్తున్నారు. బి రెడ్డి మత్యాస్ రెడ్డి లలిత కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం. మకేనా అభిలాష్ మౌనిక ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా సంతోషంగా ఉండాలని సంతానం కొరకు. యోగ్నవి సాయి మంచి కంటి చూపు కోసం. అనిత సమర్పిస్తూ ఉన్నారు. ఇయరిజీజా రామ్ దాస్ శోభా కుటుంబంలో శాంతి సమాధానం, అందరికీ మంచి ఆరోగ్యం. ఇయరిజీజా రామ్ దాస్ కుటుంబంలో పిల్లలకు మంచి సెటిల్మెంట్ కోసం. శాంతి స్వరూప్ గారికి శక్తి, స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం. పి శౌరి కుమార్ ప్రాస్టేట్ ప్రాబ్లం అండ్ నుండి స్వస్థత. నక్షత్రం మంచి ఆరోగ్యం. అల్ఫోన్స్ ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యం, దేవుని ఆశీర్వాదం.
బెత్తీనా ఆరోన్ మాటలు మంచిగా వచ్చినట్లుగా, అగస్టీనా జసింతా మంచి ఆరోగ్యం సమస్య తీరినట్లుగా, స్టీఫన్ అల్ఫోన్స్ మంచి ఆరోగ్యం కుటుంబ సమస్యలు తీరినట్లుగా, క్లాడియస్ అల్ఫోన్స్ శ్వేత మంచి ఆరోగ్యం సమస్య తీరినట్లుగా, కువాల దేవమణి కుమార్ కుటుంబ శ్రేయస్సు, కువాల రమ్య ప్రయత్నిస్తున్న గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా మా కుమారుడు సంపూర్ణ స్వస్థత, సౌజన్య ఆ గొంతు ఆపరేషన్ జరిగి ఉండగా మాటలు మంచిగా వచ్చినట్లుగా, అంబటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, కటకం శ్రీవమ్మ తలంపు ప్రకారం ఇల్లు ఒక సమస్యతో ఉన్నది, ఆ సమస్య తొలగిపోనట్లుగా, శేషగిరిరావు వినోద్ కుమార్ భార్గవి కుటుంబంలో ఎన్నో మేలులు జరగాలని, వినోద్ కుమార్ భార్గవికి మంచి వివాహం జరగాలని, పి ప్రశాంతి మంచి ఆరోగ్యం, బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తొలగిపోవాలని, మార్తి కర్ణాకర్ నిర్మల సంతానం కొరకు, కాకర్ ఇనాశమ్మ కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, సోరియాసిస్ మైగ్రేన్ తలనొప్పి నుండి స్వస్థత, మార్నిని రోజమ్మ మంచి ఆరోగ్యం కొరకు, కిడ్నీలో రాయి కరిగిపోయాలని స్వస్థత కొరకు, డెంటల్ క్లీనింగ్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా అద్భుతమైన కృతజ్ఞతగా అరుణ కుమారి సమర్పిస్తున్నారు. యాకోబ్కి SLE అనే మందు లేని వ్యాధి నుండి స్వస్థత, మారంరెడ్డి సుజాత మోకాళ్ళ నొప్పులు శరీరంలో ఉన్న అన్ని వ్యాధులు నయం అవ్వాలని, గాలి విజయరెడ్డి గారికి మంచి ఆరోగ్యం క్యాన్సర్ నుంచి స్వస్థత, బలం ధైర్యం అర్పిస్తున్న వారు విజయరెడ్డి, అలాగే గాలి విజయరెడ్డి గారికి మంచి ఆరోగ్యం క్యాన్సర్ నుంచి స్వస్థత, బలం ధైర్యం కోసం అర్పిస్తున్న వారు మరెడ్డి సుజాత, గాలి విజయరెడ్డి గారికి మంచి ఆరోగ్యం క్యాన్సర్ నుంచి స్వస్థత, బలం ధైర్యం కోసం అర్పించేవారు గోపు రోహిత్ మరియు అంజలి. వీరందరితో పాటు ఇంకా ఎంతో మంది దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, మరియు ఎవరికి చెప్పలేక బాధపడుతున్నటువంటి బిడ్డలు, మరి ముఖ్యంగా ఎంతోమంది ఎవరైతే బెడ్ రిడన్గా ఉన్నారో, ఆసుపత్రిలో ICU వార్డులో ఉన్నారో, మరియు కోలుకోలేరు అని డాక్టర్స్ డిక్లేర్ చేశారో, అటువంటి కేసులన్నింటినీ కూడా ఈరోజు భక్తితో ప్రభుని కర్పించుకుంటూ మనము ఈరోజు ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రభుని ప్రార్థిస్తాం. దయగల తండ్రి, నీ దయకు స్తోత్రం. అందరి చేతుల పైకి లేపి చెప్పండి, దయామయా స్తోత్రం, కరుణమయా స్తోత్రం, జాలిగల దైవమా స్తోత్రం, వ్యాధులను నయం చేసే దైవమా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్యాన్సర్ అని అనేక మంది బిడ్డలు ఇబ్బందులతో ఏడుస్తూ ఉన్నారు. అనేక రకమైన క్యాన్సర్లు మీకు తెలిసినదే. వారందరి కోసం ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రభుని ప్రార్థన చేయబోతున్నాం. కొందరు అంటున్నారు 3 రకముగా దీనికి ట్రీట్మెంట్ ఇస్తున్నారని. మరి సర్జరీ అంటే దాన్ని రిమూవ్ చేయటానికి, దాన్ని తొలగించటానికి, అది స్ప్రెడ్ కాకుండా రిమూవ్ చేయటానికి చేసే సర్జరీ చేసుకున్న వాళ్ళను ఈరోజు మనం ప్రభును కర్పిస్తూ ప్రార్థన చేయబోతున్నాం. దోస్ హూ వెంట్ త్రూ సర్జరీ టు రిమూవ్ ద క్యాన్సర్, we remember them so that it won't spread anymore. We pray for it. రేడియేషన్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళందరినీ ప్రత్యేక మనం ప్రార్థిస్తాం. దట్ ఈస్ లోకలైజ్డ్ ట్యూమర్ డిస్ట్రక్షన్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద క్యాన్సర్. రేడియేషన్ ఇది ఒక భయంకరమైనటువంటి ఒక స్థాయి. ఆ ప్రాసెస్ ఎంతో వేదనతో కూడినటువంటి విషయములు. ఇవన్నిటిని తలంచి రేడియేషన్ థెరపీలో ఉన్నటువంటి బిడ్డలను ప్రభుని కర్పిస్తూ మనమందరం కలిసి ప్రభుని ప్రార్థన చేద్దాం. అలాగే కీమోథెరపీ ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుని కర్పిస్తూ ఆ క్యాన్సర్ సెల్స్ అన్నీ కూడా ఈ ఆరాధనలో దేవుని కిరణాలు ప్రవహించి వారికి పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, అద్భుతాలు జరుగునుగాక. అందరు చేతులు పైకి లేపి చెప్పండి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఎన్నో రకమైన క్యాన్సర్ వ్యాధులతో నీ బిడ్డలయ్యా, నీ ప్రియమైన బిడ్డలు ప్రభువా బాధలతో ఉన్నారు. ఎంతో మంది బిడ్డలు మాకు తెలియచేస్తూ ఫోన్ కాల్స్ ద్వారా
ఫోన్ కాల్స్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటున్న బిడ్డలు ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈ రోజు బిడ్డలు ఈ రోజు ఈ ఆరాధన వారికి అద్భుత రీతిలో స్వస్థతగా అద్భుతముగా మారిపోవునుగా జీసస్ everybody who is going through surgery radiation chemotherapy oh God in spite of that those who could not be healed right now in this holy ground we pray for their healing hallelujah ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఎందుకు ఈ స్థలమును మీరు ఎన్నుకున్న ఫాదర్ అని అడిగే వాళ్ళకు సెప్టెంబర్ 8, 2001 సంవత్సరంలో ఇదే స్థలంలో నా కుడివైపు అటు సైడు మీరు ఫోటోలో ఈరోజు చూస్తారు, కుడివైపు అటు సైడు ఎగ్జాక్ట్లీ మదర్ మేరీ మరియ తల్లి ఆరోగ్యమాత స్వరూపం ఎట్టు ఉన్నదో దాని క్రింద you may be wondering why we selected this place for this special healing adoration, especially for those who are suffering with the cancer and also all kinds of diseases, because it's a special ground, God chosen ground. Exactly on the right side, as I told in Telugu, there's a beautiful statue of Mama Mary, Our Lady of Good Health, and under that there is a place where you see the tiles, you'll see in the photo now. ఆ ఫోటోలో కనిపించే ఆ టైల్స్లు మధ్యలో 2 టైల్స్ మధ్య నుంచి ఊట వలె జీవనది అట్లా సడన్గా ప్రవహించిందంట. మీకు ఎంపటే చెప్పాను, సెప్టెంబర్ 8, 2001 సంవత్సరంలో ఇది ఈ స్థలంలో జరిగిందనమాట. అటువంటి అద్భుతమైన స్థలంలో మీరందరూ నాతో పాటు ఈరోజు ఆత్మీయంగా కూర్చున్నారు. అందువలన చూస్తున్నవారు వింటున్నవారు దీనిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఏ వ్యాధి అయినా ఈ స్థలంలో నయమైపోనుగా. సెప్టెంబర్ 8, 2001 by name a father by name SVD Mary John, as he observed here, he seemed to have seen a miraculous holy spring coming out. In Tamil they call it Yesuvin Aru Marundu. Jesus has provided a miraculous medicine like the holy water. So now they dug it and then made a bore and pumped that water so that many people are carrying this water. ఇప్పుడు దాన్ని కొద్దిగా లోతు చేసి అక్కడ నుంచి పంపు చేసి ఆ నీటిని ప్రజలు బాటిల్ పట్టుకొని వెళుతుంటారు భక్తులందరూ. తమిళనాడులో అనేక ప్రదేశం నుండి ఈ స్థలంకి వచ్చి ఆరోగ్యమాత అని ప్రార్థిస్తూ కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తూ భక్తులందరూ చేసే ప్రార్థన ద్వారా అనేక అద్భుత కార్యములు జరుగుతున్నాయి. కొందరికి ఆధ్యాత్మిక స్వస్థత జరుగుతున్నాయి, కొందరికి మానసిక స్వస్థత జరుగుతున్నాయి, కొందరికి శారీరక స్వస్థతలు జరుగుతున్నాయి. అనేక మంది వచ్చి తిరిగి ఈ స్థలంలో రిపోర్ట్ చేస్తున్నారు. అందుకే మీరందరూ తమిళనాడు దాకా రాలేరు, కావున మిమ్మల్ని తమిళనాడులో ఉన్న అమ్మ మరియ తల్లిని ఇక్కడ నుంచి మీ ఇంటికి పంపిస్తూ ఉన్నాం. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులందరికీ ఈ జీవ నది ప్రవహించి మీ అందరినీ ఈ రోజు స్వస్థపరచునుగాక. ఇప్పుడు చేతులు పైకి లేపి మీకు ఏ వ్యాధి ఉన్నా దాన్ని ప్రభువుకు అర్పిస్తూ చెప్పండి, ఓ ప్రభువా, ఈ పుణ్యస్థలంలో ఆరోగ్యమాత వెలసినటువంటి ఆ స్వరూపం ముందు కింద నుంచి పైదాకా ప్రవహించినటువంటి ఆ జీవ ఊట ఈ రోజు మాలో ఉన్న రోగం ఏ అవయవంలో ఉన్నదో దాని లోపల ప్రవహించి మానసిక బాధలు శారీరక అనారోగ్యములు ప్రతిదీ ఈ రోజు అమ్మ మరియ తల్లి ఆరోగ్యమాత వెలసిన ఈ స్థలంలో ప్రార్థన చేసే ప్రతి బిడ్డలో వారి శరీరంలో స్వస్థత ఊటవలే ప్రవహించి స్వస్థత కలుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. హల్లెలూయా. ఓ ప్రభువా, ఎంతో మంది భక్తులు ఈ స్థలమునకు వచ్చి అమ్మా ఆరోగ్యమాత మాకు ఆరోగ్యం దయచేయము, సంతాన భాగ్యం దయచేయము, అప్పు సమస్యలు తొలగించుము,
కరుణించు. అన్ని వ్యాధులను నయం చేయమని అన్ని వ్యాధులు నయం అమ్మ చేయమని మరియ తల్లి ద్వారా అమ్మ మరియ తల్లి ద్వారా యేసయ్య దగ్గరికి యేసయ్య దగ్గరికి ఏడుస్తున్నారు. ఇక్కడ ఇక్కడ అనేక మందికి జరిగే అద్భుతం, అనేక మందికి జరిగే ఈ అద్భుతం పవిత్ర స్థలం నుండి ఈ పవిత్ర స్థలము నుండి ఈ రోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్న వారు, ఈ ఆరాధనలో తర్వాత పాల్గొనబోయే వాళ్ళు, తర్వాత అందరి మీద అదే జీవ ఊట, ఆరోగ్య మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రవహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరి చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ చెప్పండి, యేసు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, క్రీస్తు నామం జై జై. అన్ని క్యాన్సర్ వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు, ఈ రోజు ఈ పుణ్యక్షేత్రంలో ప్రవహించే జీవ ఊట ప్రతి వ్యాధిగ్రస్తునిలో, వారి శరీరంలో, వారి అవయవంలో ఎక్కడ రోగం ఉన్నాయో అద్భుత రీతిగా ఇక్కడ జరిగే అద్భుతములు చూస్తున్న ప్రతి బిడ్డలో జరుగునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రిస్తూ పాడుదా. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. సమరయ స్త్రీకి దాగం తీర్చిన జీవజలమా యేసునాథ జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. అన్ని రకమైన వ్యాధులను నయం చేసే నీ నామము స్తుతింపబడును గాక. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. క్యాన్సర్ వ్యాధిని నయం చేసే దైవమా యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. ఆరోగ్య మాతగా మధ్యస్థ ప్రార్థనతో ఈ స్థలములో జరిగే అద్భుతాలు మాకు జరగ చేసే దైవమా యేసు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై. అందరు కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ పాడుదాం, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, క్రీస్తు నామం జై జై, క్రీస్తు నామం జై జై. ఒకవేళ పాపం ద్వారా వచ్చిన ప్రతి రోగము ఏదైనా ఉంటే ఇక్కడ ప్రవహించే జీవ ఊట యేసు రక్తముగా మారి, దీన్ని తమిళంలో యేసు అరుమరుంది అంటారు. అంటే యేసు ప్రభు యొక్క ఔషధ ఊట అది మీలో, మీ కుటుంబంలో వ్యాధిగ్రస్తులందరిలో, అది ఐసీ వార్డులో ఉన్నా, ఒకవేళ ఆసుపత్రులు ఉన్నా, పడకలు ఉన్నా, క్యాన్సర్ వ్యాధులైనా, ఏ వ్యాధులైనా ఇప్పుడు పాప దోషములు కడుగబడునుగా, యేసు రక్తం ప్రవహించునుగాక. పరిపూర్ణ స్వస్థత ఆరోగ్య మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా జరుగునుగాక. చప్పట్లు కొడుతూ పాపి మంగళను పునీతం చేసిన దేవుడు ఈ పవిత్రమైన స్థలం నుండి పవిత్రమైన అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా అందరికీ అద్భుత కార్యములు జరగాలని చప్పట్లు కొడుతూ పాడుతూ స్తుతిస్తాం. పాడుతున్నప్పుడే అద్భుతాలు జరుగునుగాక. పాపి మంగళీనను పునీతం చేసిన పావనాత్ముడా యేసునాథ జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. పాపి మంగళీనను పునీతం చేసిన పావనాత్ముడా యేసునాథ జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై.
యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. అందరు చప్పట్లు కొడుతూ కొన్ని రోగాలు సాతానుడు తీసుకొచ్చి బంధించి అనేక మందిని నిద్రకు పెడుతున్నాడు. మనం ఆరోగ్యముతో ఉండడమే దైవ చిత్తం. చిత్తమునకు విరుద్ధముగా పాప దోషములను తీసుకొచ్చి రోగాలను తీసుకొచ్చి ఏడ్పిస్తున్న సైతానుడు యేసు నామములో ఈ రోజు తొలగిపోవుగా. చప్పట్లు కొడుతూ ఆనాడు మూగ దయ్యమును వెళ్ళగొట్టిన దేవుడు ఈ స్థలం నుండి ఏ వ్యాధిని ఏ దుష్టుడు తీసుకొచ్చాడో అవన్నీ తొలగిపోవాలని ఈ పవిత్ర స్థలం నుండి అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా, అమ్మ మరియ తల్లి కాళ్ళ క్రింద, యేసు కాళ్ళ క్రింద ప్రతి వ్యాధినిచ్చిన సైతానుడు బాష్పమైపోవాలని చప్పట్లు కొడుతూ పాడిన. మోగదయ్య పిశాచమును పారద్రోలినా గొప్ప దేవుడా యేసునామ జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. మోగదయ్య పిశాచమును పారద్రోలినా గొప్ప దేవుడా యేసునామ జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ యేసు నామం జై జై పాడుతూ ఉండండి. ఆ నామములో స్వస్థత ఉంది, విడుదల ఉంది, అద్భుతాలు ఉన్నాయి, బంధకాలు తొలగిపోతాయి, రోగ బాధలు తొలగిపోతాయి. అది క్యాన్సర్ అయినా ఏ దీర్ఘకాల వ్యాధులైనా నయం కాని వ్యాధుల్ని డాక్టర్ చెప్పినా ఈరోజు నయం కావాలని ఆ నామం స్తుతిస్తూ ఆరాధిస్తూ అందరూ కలిసి పాడుతాం. యేసునాదా 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 వ్యాధిగ్రస్తులను స్వస్థపరచే యేసునాదా, కన్నీళ్లు తుడచే యేసునాదా, పరమ వైద్యుడా యేసునాదా. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందే చెప్పాను, సెప్టెంబర్ 8, 2001 ఇది నా కుడివైపు ఆ ఊట సడన్గా బయటకు వచ్చిందంట. ఇప్పుడు కూడా సడన్గా మీకు స్వస్థతలు జరగబోతున్నాయి. మన దేవుడు ఇన్స్టంట్ మిరకిల్ వర్కర్. అవర్ గాడ్ కెన్ పర్ఫార్మ్ ఇన్స్టంట్ మిరకిల్, ఇన్స్టంట్ హీలింగ్. Because so many people come here all over Tamil Nadu, cry here, and they come in line like that. And they come line by line to worship God and bleed through Mama Mary. You are also standing in the line right now in faith. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మీరు లైన్లో నిలబడుతున్నారు. నెక్స్ట్ టర్న్ మీదే. మీకు ఒక టర్నింగ్ పాయింట్ జరగటానికి దేవుడు మిమ్మల్ని ఈ స్థలంలోకి తీసుకొస్తున్నాడు. మీరు ఎక్కడ ఉన్న, ఆంధ్రాలో ఉన్న, తెలంగాణలో ఉన్న, ఆసుపత్రిలో ఉన్న, బెడ్లో ఉన్న, వేరే దేశంలో ఉన్న, ఇక్కడికి అమ్మ మరియ తల్లి మిమ్మల్ని రప్పించి, కుమారా ఈ బిడ్డలకు ఈ వ్యాధి నయం కాని వ్యాధి అని డాక్టర్స్ డిక్లేర్ చేశారు. కానీ డాక్టర్స్ కంటే గొప్ప డాక్టర్ నీవు నా కుమారుడు, ఈ బిడ్డలపై కనికరించమని ఆ తల్లి మీ తరఫున మీ పక్కన నిలబడి మధ్యస్థ ప్రార్థన చేస్తుంది. కళ్ళు మూసుకొని ఆ దర్శనం చూడండి. ఒక వ్యక్తి మీ శరీరంలో చర్మమంతా నల్లగా అయిపోయి మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈ జీవ ఊట ఆ అవయంలో ప్రవహిస్తున్న దాన్ని ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి నరాలన్నీ బయటకు అట్లా వచ్చినట్టు, కాలు మొత్తం అట్లా బయటకు వచ్చినట్టు, నరాలు బయట కనిపించినట్టు, అలాంటి ఒక వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తిని ప్రభు ఇప్పుడు నయం చేస్తూ ఉన్నాడు. మరి ఇంకొక వ్యక్తికి హెయిర్లో
ఒక పెద్ద వ్యాధి ఉంది. ఆ వ్యాధిని దేవుడు ముళ్ళ కిరీటం నుండి ప్రవహించే ఆ జీవ రక్తము నుండి మిమ్మల్ని విడుదల చేస్తూ ఉన్నాడు. అనేక అల్సర్ వ్యాధుల నుండి 23 మందిని దేవుడు ఇప్పుడు స్వస్థపరుస్తున్నాడు. రూబట్ దేవుడు నీ హస్తమును తాకుతున్నాడు. ఎందుకంటే నీ హస్తం ద్వారా నీవు ఏది చేసినా వర్ధిల్లలేకపోతున్నావు. ఈరోజు వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థిస్తే నీ ఆర్థిక ఇబ్బందుల నుండి దేవుడు నీకు విడుదలను దయచేస్తూ ఉన్నాడు. అనేక మందికి జాబ్ ఓపెనింగ్స్ జరగబోతున్నాయి ఈరోజు. దేవా, ఇప్పుడు ఒక్కొక్క అవయాన్ని అర్పించి నేను కూడా మీతో పాటు కూర్చొని ఇప్పుడు మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. మీరు కూడా హాయిగా ఒక 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో హాయిగా కూర్చోండి. ప్రభుని మనము అర్థిస్తాం. అమ్మ మరియ తల్లి మన పక్కన ఉన్నది. యేసు ప్రభు దివేశ ప్రసాదం స్థాపించబడి ఉన్నది. ఇది మీకోసం త్రుంచబడిన శరీరం, ఇది మీకోసం చిందబడే రక్తమని ఈ దివ్య సంబంధం మనతో మాట్లాడకుండా మాట్లాడుతున్నది. దిస్ ఈస్ ద టైమ్ ద హోలీ యూకరిస్టిక్ లార్డ్ ఫ్రమ్ ద హోలీ యూకరిస్ట్ వితౌట్ టాకింగ్ ఈస్ టాకింగ్ టు యూ. హీ సేస్ టు యూ, I paid a heavy price for you, to redeem you, to heal you, to perform a mighty miracle in your body. ఆపరేషన్ లేకుండా నేను సరి చేయబోతున్నానని దేవుడు మాట్లాడబోయే పరిశుద్ధ గడియ 1 నిమిషం కళ్ళు మూసుకొని మౌనముగా ప్రభు సన్నిధిలో కూర్చొని కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని మౌనముగా ఆరాధించండి. అందరూ ఏకీభవించండి. కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ బీ సీటెడ్ at the feet of the Lord. Just come close to him. Come close to Mama Mary. Even if you don't come, she will come close to you and recommend your case to him. Just close your eyes and experience the presence of God first, because it is the presence of God that heals us. దేవుని సన్నిధి మన జీవితంలో స్వస్థపరిచే గొప్ప ఔషధం. అందువలన ఆ సన్నిధిని మౌనముగా కొన్ని నిమిషాలు అనుభవించండి. అందరూ కూర్చుందాం. ప్లీజ్ బీ సీటెడ్. మౌనముగా యేసయ్యా 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 అని మనస్సులో మీ తనువు, మనసు, ఆత్మ ప్రతి ఒక్క అవయం దేవుని స్తుతించినట్టు ఆరాధిస్తూ ఉండండి. కీప్ కాలింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్. కీప్ హమ్మింగ్ ద ట్యూన్ ఆఫ్ జీసస్. జీసస్ Jesus. Let's all sing together. Jesus. Yesu. 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 Yesu, 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 యేసయ్య వైపు కళ్ళు తెరవండి. ఇప్పుడు దాకా కళ్ళు మూసుకొని ప్రార్థించారు. ఇప్పుడు కళ్ళు తెరచి దివ్య మందస్సం వైపు సూటిగా చూడండి. దేవుని వైపు చూస్తే ప్రకాశిస్తారంట. Psalm 34:5 says, if you look unto God, you will radiate that light from him and you will become radiant with that. Psalm 34:5 says like that. ఇప్పుడు రేడియేషన్కి బదులుగా ఈ రేడియేటింగ్ లైట్ క్యాన్సర్ పేషెంట్స్ అందరి మీద వచ్చునుగాక. Amen. Instead of radiation, we are sending radiating light from the Eucharist into their body. Thank you, Jesus. With this radiating light, let all the cancer cells be burnt in that presence. Amen. ఇక్కడ నుంచి ప్రవహించే ఆ గొప్ప వెలుతురులో
క్యాన్సర్ సెల్స్ అన్నీ కాలిపోవునుగాక. ఆమేన్. మీరు నమ్మితే యేసువా నేను నిన్ను నమ్ముచున్నానని 3 సార్లు గట్టిగా చెప్పండి. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. Lift up your hands if you trust in what he said just now. He is radiating his light, and radiation that affects on your body because of cancer is removed today. రేడియేషన్ ద్వారా నీకు వచ్చినటువంటి ఎఫెక్ట్స్ అన్నీ ఇక్కడ నుంచి రేడియేట్ అవుతున్న దేవుని యొక్క వెలుగులో ఆ సెల్స్లో ఉన్నటువంటి ప్రతి క్యాన్సర్ సెల్స్ అన్నీ కాలిపోవునుగాక. ఆమేన్. ఇప్పుడు lift up your hands and say, Jesus, I trust in you. 3 times say, keep saying that. I trust in you. Jesus, I trust in you. Jesus, I trust in you. పేషెంట్స్ అందరూ ఎంతమందికి రోగాలు ఉన్నాయి, మరి ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధులు ఉన్నవాళ్ళు సూటిగా అటు ఇటు చూడొద్దు. మీ ఇంటిలో ఉన్న వాళ్ళని చూడొద్దు. మీరు దైవ సన్నిధిలో ఉన్నారు, మీరు మీ ఇంటిలో లేరు, మీకు తెలుసు. మిమ్మల్ని ఆల్రెడీ ఈ పుణ్యక్షేత్రంకి తీసుకొచ్చేసాను. కష్టం, ప్రతిసారి ఆరాధనలో మిమ్మల్ని నడిపించడం ఎంత కష్టమో నాకే తెలుసు. అందువలన మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఇంటిలో కాదు. డిస్ట్రాక్షన్స్ ఆల్ దాట్ రిమూవ్ ఇట్ అండ్ కీప్ ఫోకసింగ్ ఆన్ గాడ్ అలోన్. మీ ఫోకస్ అంతా, మీ ధ్యాస అంతా దివ్య మందస్సు వైపు ఉండేటట్టు ప్రభుని ప్రార్థిస్తూ ఉండండి. క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ, కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు, రేడియేషన్ తీసుకుంటున్న వారు, సర్జరీ చేసుకోవాలని చెప్పిన వాళ్ళు, సర్జరీ చేసిన వాళ్ళు, అది రిలాప్స్ అయిన వాళ్ళు అందరూ కూడా ఆ రిలాప్స్ కాకుండా దేవుని మందస్సం నుండి వెలువడే ఆ స్వస్థత ప్రవాహం ఇప్పుడు మీ మీద వచ్చునుగాక. ఆమేన్. Now let the healing process from the Holy Eucharist flow into you. Amen. Now you have entered into the shrine dedicated to Our Lady of Good Health. మీరు ఇప్పుడు ఈ దేవాలయం, ఆరోగ్యమాత, ఆరోగ్యం దయచేసే మాత ఆ పుణ్యక్షేత్రంలో ఊట ప్రవహిస్తూ ఉంది. ఆ ఊటలో మీరు కూడా పాల్గొనే గొప్ప సమయం. ఆ ఊట ప్రవహించి ఒక్కొక్క అవయాన్ని కడుగట్టానికి మనం ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. లెట్ us బిగిన్ విత్ ద బ్రెయిన్. ఇప్పుడు మెదడు నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ నుండి ఊట ప్రవహించి మీ మెదడులో ప్రవహిస్తూ ఉన్నది. ఎస్, మెదడు సంబంధించిన వ్యాధులన్నీ, మెదడులో బ్రెయిన్ ట్యూమర్ అయినా సరే అది ఈ జీవ ఊటలో కడుగబడునుగాక. మెదడు సంబంధించిన క్యాన్సర్లు, ట్యూమర్లు అన్నీ కడుగబడునుగాక. ఆరోగ్య మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా కడుగబడునుగాక. ఈ ఊట మెదడులో ప్రవహించునుగాక. మెదడులో ఉన్నటువంటి ప్రతి రోగం తొలగిపోనుగాక. కొంతమందికి క్యాన్సర్ రూపం కాదు, మెదడు సంబంధించిన వ్యాధులు అనేక రోగాలు ఉన్నాయి, అవన్నీ నయమైపోనుగాక. Some people it may not be cancer, but anything connected to the brain, everything that is to be cleaned, cleansed and purified, may the brain be cleansed right now. Amen. May your brain receive the light upon from the Eucharist today. May this living water flow. Hallelujah, hallelujah. అందరూ స్తుతించండి. hallelujah, hallelujah అని స్తుతించండి. చేతులు పైకి లేపి స్తుతించండి. మెదడులో ప్రవహించే స్వస్థతకై దేవునికి స్తోత్రం చెల్లించండి. Let all praise God. Let the brain right now receive the healing. Let every headache disappear. తలనొప్పులు మాయమైపోనుగాక. మైగ్రేన్ హెడేక్స్ మాయమైపోనుగాక. మెదడు సంబంధించిన వ్యాధులన్నీ నయమైపోనుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులను తీసి మీ శిరస్సు మీద ఉంచండి. Keep your hand on your head and pray. Thank you, Jesus. Experience the light coming upon that brain, the spring from this shrine entering into your brain and washing it. ఈ పుణ్యక్షేత్రం నుండి జీవ ఊట మీ బ్రెయిన్ లోపల ప్రవహిస్తుంది. మీలో కొంతమందికి మీ బ్రెయిన్లో మీకు ఏ వ్యాధి ఉందో మీకే తెలియదు. అది 3rd స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాతనే తెలుస్తుంది. అలా జరగదు ఈరోజు, కానీ అవన్నీ కడుగబడే రాత్రి ఇది. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.
మీ మెదడు మీద, మీ శిరస్సు మీద సిలువ గుర్తేసుకొని పిదప్ప మీ కన్ను లోపల ఆ జీవ ఊట ప్రవహించునుగాక. ఆమేన్. Let this spring from the shrine enter into your eyes. ఆమేన్. Any eye problem, కన్ను సంబంధించిన ప్రతి వ్యాధి నయమైపోనుగాక. ఆమేన్. ఈ రోజుల్లో క్యాన్సర్లు అన్ని అవయవాలను ఆవరిస్తున్నాయి. అందుకే అన్ని అవయవాలను కడుగుతున్నాం. కొంతమందికి స్టేజ్ 3rd స్టేజ్ వచ్చిన తర్వాత 4th స్టేజ్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. అలా కాకుండా దైవ సన్నిధిలో కూర్చున్న మనందరినీ దేవుడు పక్కకు వచ్చి ఒక డాక్టర్ లాగా ఆ అవయవాన్ని తాకుతున్నాడు ఈ టైంలో. గాడ్ as the heavenly Father with Jesus is touching out his healing hands and touching your eyes right now. గుడ్డి వారి కన్నులను తెరచిన దేవా, పరమ వైద్యుడా, నీకే స్తోత్రం. యేసు నామం జై జయని పాట ఇప్పుడు కన్ను సంబంధించిన వ్యాధులన్నీ ఆ రోజు కళ్ళను తెరచిన దేవుడు ఈ రోజు మీ కన్నులలో ఉన్న సమస్యలన్నిటినీ నయం చేయునుగాక. ఇక్కడ జీవ ఊట, అటు నుంచి దేవుని వెలుగు దివ్య సప్రసాదం నుండి రెండు సంగమమై మీ శరీరం అంతా ప్రవహించి స్వస్థత విడుదల కలుగునుగాక. ఏదైనా క్యాన్సర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అవన్నీ కూడా ఈ రోజు తొలగిపోవునుగాక. చప్పట్లు కొడుతూ మరొకసారి పాడుగా. గుడ్డి వారి కన్నులను తెరచిన దేవా, పరమ వైద్యుడా, యేసునాథ జై జై. యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. గుడ్డి వారి కన్నులను తెరచిన దేవా, పరమ వైద్యుడా, యేసునాథ జై జై. యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. తాకుమయ్యా తాకుమయ్యా, మా కన్నులను నేడే తాకుమయ్యా. Touch our eyes, Lord. Touch our brain, Lord. Any cancer cells in any part of the body, touch and heal us, Lord. ఏదైనా క్యాన్సర్ సూచనలు ఏ అవయవంలో ఉన్నా ఇప్పుడు అక్కడ నీ ఊట, జీవ ఊట ఈ పుణ్యక్షేత్రం నుండి ఆ అవయవంలో ప్రవహించునుగా కానీ చెప్పని కొడుతున్నాడు. తాకుమయ్యా తాకుమయ్యా, స్వస్థపరిచే హస్తముతో తాకుమయ్యా. అందరి చేతి పైకి లేపి చెప్పండి. మెదడు సంబంధించిన వ్యాధులు, మెదడుకు సంబంధించిన వ్యాధులు, కన్ను సంబంధించిన వ్యాధులు, కన్నుకు సంబంధించిన వ్యాధులు ఈ స్వస్థత ఆరాధనలో ఈ స్వస్థత ఆరాధనలో ఇప్పుడే నయమైపోవునుగా. నయమైపోవునుగాక. ఆమేన్. ఎనీ ప్రాబ్లం విత్ ద మైండ్, say any problem with the brain, any problem with the with brain, our eyes, with our eyes, right now I receive the healing. I receive the healing. Amen. కొంతమందికి నోటిలో క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, అల్సర్, all kinds of things like that. Some people get throat cancer, some people get breast cancer, some people get in the stomach different kinds of fibroids forming slowly into cancer. చిన్నగా క్యాన్సర్లు అది చిన్నగా స్టార్ట్ చేసేది ఒక్క అవయవం నుండి ఇంకా వేరే అవయములలో ప్రవహిస్తుందని డాక్టర్ చెప్తున్నారు. కొన్నిసార్లు కట్ చేస్తారు, సర్జరీ చేస్తారు, ఇంకా కొన్నిసార్లు కీమోథెరపీ చేస్తారు, ఇంకా కొన్నిసార్లు మనం విన్నట్టు రేడియేషన్ చేస్తారు. అవన్నీ ఈరోజు యేసు రక్తం ద్వారా కడుగబడే ఆరాధన జరుగుతుంది. ఆమేన్. ప్రార్థిస్తూ ఉండండి. క్యాన్సర్ వ్యాధులు ఉన్నవాళ్ళు ఏ అవయంలో క్యాన్సర్ ఉందో అక్కడ చేయి ఉంచండి. తర్వాత ఆరాధనలో పాల్గొని ఉంటే బాగుండేది. ఆ రోజు నాకు క్యాన్సర్ లేదు, ఫాదర్ చెప్పినప్పుడు నేను వేరే వాళ్ళ కోసమే కదా అనుకున్నాను అనుకోవద్దు. ఎవరికి ఏ టైంలో అటాక్ చేస్తుందో తెలియదంట. అందుకే ప్రతి అవయాన్ని మీరు సమర్పిస్తుండండి. ఇది నాకు సంబంధించినది కాదు,
ఇది క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన అనుకోవద్దు. సడన్గా బయటపడుతుందంట. అలాంటి జరగకుండా ఆపే ఒక ప్రార్థన ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, యేసయ్యా నాలో ఉన్న రోగం నాకు తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు ఈ ఆరాధనలో ఈ పుణ్యక్షేత్రం నుండి ప్రవహించిన ఔషధమొసగే యేసు క్రీస్తుని యొక్క ఆ ఊట నాలో ప్రవహించునుగా. దివ్య మందస్సము నుండి ఆ వెలుగు రేడియేషన్ కి బదులుగా కీమోథెరపీకి బదులుగా సర్జరీకి బదులుగా కత్తితో డాక్టర్ చేసే చికిత్స కన్నా టాబ్లెట్స్ తో మెడికేషన్ తో డాక్టర్ చేసే చికిత్స కన్నా నీ హస్తంలో స్వస్థత ఉంది. యేసయ్యా నా పెదవులను తాకండి, నాలుకను తాకండి. యేసయ్యా ఏ అవయములో చిన్న సూచన క్యాన్సర్ ఉన్నా దాని లోపల ఈ జీవ ఊట ప్రవహించునుగా. ఇప్పుడు చేతులెత్తి చెప్పండి, అమ్మా మరియ తల్లి. అనేక మంది ఇక్కడికి వచ్చి అమ్మా అని పిలుస్తున్నారు. ఇప్పుడు చేతులు పైకి లేపి అందరు లేచి నిలబడండి. ఇప్పుడు అమ్మ మరియ తల్లి స్వరూపం ఫోటోలు మీకు చూపిస్తారు. దాని వైపు చూస్తూ చేతులు పైకి లేపి అమ్మా అని పిలవండి. ఒకసారి పిలవండి, అందరు పిలవండి. ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నారు, స్వస్థత పొందుతున్నారు. మీరు లేచి నిలబడండి. మీరు నిలబడే స్థలంలో సాక్ష్యం చెప్పాలి. చేతులు పైకి లేపి అమ్మా అని పిలవండి. సే మమ్మా మేరీ, అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్, ఆరోగ్య మాత. ఇక్కడ ఎంతో మంది బిడ్డలు అద్భుత రీతిగా శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత ఈ పుణ్యక్షేత్రంలో ఎంత మందికి జరుగుతుందో ఇప్పుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడిన వాళ్ళకి, చికిత్స పొందుకుంటున్న వారికి, ఇంతవరకు నయం కాని వ్యాధులు అమ్మా మరియ తల్లి యేసు ప్రభుని అడిగి ఇప్పుడు ఆ వ్యాధులన్నీ నయమైపోవునుగా. అమ్మ మరియ తల్లి ప్రార్థిస్తే యేసు కాదు అనక అవునుగా కాని పలికే దేవుడు. మరొకసారి 3 సార్లు అమ్మా అని పిలవండి. అందరూ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు, మీ ఇంటిలో ఎవరైతే రోగంతో ఉన్నారో, క్యాన్సర్ తో ఉన్నారో వాళ్ళందరి కోసం పిలవండి. Call upon the Mama Mary's name. Heal me. Heal my family. Heal the cancer patients. క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న అందరికీ ఇక్కడ జరిగే అద్భుతం, వారి శరీరంలో ఇప్పుడే జరుగునుగా. అమ్మా ఆరోగ్య మాత మా కోసం ప్రార్థించండి. అందరు లేచి నిలబడి కళ్ళు మూసుకొని మీరు నిలబడే ఆ స్థలంలో అమ్మ మరియ తల్లి యేసు ప్రభుని తీసుకొని వచ్చి, కుమారా ఇక్కడ దాకా తమిళనాడు దాకా నీ బిడ్డలు రాలేరు, అందువలన మనం పోదాం. వాళ్ళు ఎక్కడ ప్రార్థిస్తున్నారో, ఎక్కడ ఏడుస్తున్నారో, ఏ బెడ్లో, ఏ వార్డులో, ఏ ఆసుపత్రిలో, ఏ ఐసీ వార్డులో చావు బ్రతుకు మధ్యలో పోరాడుతున్నారో, ఈ డాక్టర్ నుంచి ఆ డాక్టర్, ఆ డాక్టర్ నుంచి ఈ డాక్టర్, కీమోథెరపీ, సర్జరీ అంటున్నారు, టాబ్లెట్తో నయమవుతుంది అంటున్నారు. ఇంకా కొంతమంది అలోపతి కాదు ఆయుర్వేదిక్ అంటున్నారు, హోమియోపతి అంటున్నారు. ఇలా రకరకాలుగా సైతాను తిప్పిన బిడ్డలను నన్ను నమ్మి నా పుణ్యక్షేత్రం జరుగుతున్న ఆరాధనలో పాల్గొన్న ఈ బిడ్డలకు ఇప్పుడే వెళ్ళి వారిని తాకమని మరే తల్లి ప్రార్థిస్తున్న మధ్యస్థ ప్రార్థన మీ చెవులలో వినబడునుగా. ఆ యేసు హస్తం మిమ్మల్ని తాకే స్పర్శను మీ శరీరం అనుభవించునుగా. ఒక నిమిషం మౌనముగా మరే తల్లి మీకోసం రికమెండ్ చేయడం,
యేసు చెయ్యి చాపడం, మది కరిగి చెయ్యి చాచి మిమ్మల్ని దీవించడం, ఇవన్నీ చూసి ప్రార్థించండి. ప్రార్థన వినువాడా, మా కన్నీళ్లు తుడిచే దైవమా, మది కరిగి చెయ్యి చాచి ఈ పుణ్యక్షేత్రంలో జరుగుతున్న ఆరాధన ద్వారా వాళ్ళు ఏ ఇంటిలో ఏడుస్తున్నారో, ఏ ఆసుపత్రిలో ఏడుస్తున్నారో, ఎక్కడ కీమోథెరపీ జరుగుతుందో, ఎక్కడ రేడియేషన్ థియేటర్లో వాళ్ళు ఉన్నారో అక్కడ నీ సన్నిధి ప్రవగించునుగాక. ఆమేన్. స్వస్థత అద్భుత రీతిలో జరిగి ఏ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఆ డాక్టర్ ఆ రిపోర్ట్ చూసి షాక్ అయ్యే విధంగా అద్భుతాలు ఈ రోజు జరుగునుగా. ఆమేన్. May the doctor be amazed and astonished how this happened. You don't need any more treatment. Cancer is no more. మీకు క్యాన్సర్ ఇంకా లేదని రిపోర్ట్స్ ని రారుమారు చేసి దేవుడు మీకు మంచి రిపోర్ట్ జరిగించే రోజుగా మారునుగా. ఆమేన్. మది కరిగి చెయ్యి చాచి అమ్మ మరియ తల్లి రికమెండేషన్ చేస్తుండగా యేసు హస్తంను చాచాడు, తాకుతున్నాడు. మీ లోపల స్వస్థత ప్రవహిస్తుంది. నన్ను అనుభవిస్తూ ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని పాడుదాం. ప్రార్థన విలువాడా, మా కన్నీలు తుడచువాడా, స్వస్థతనొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. మది కరిగి చెయ్యి చాచి స్వస్థతనొసగువాడా, అయ్యా స్వస్థతనొసగువాడా. మది కరిగి చెయ్యి చాచి పాడుతున్నప్పుడు అలా దేవుడు చేస్తున్న దాన్ని విశ్వాసంతో చూచి స్వస్థతను అనుభవించారు. సాక్షిగా మారుతారని డిక్లేర్ చేసి ప్రార్థించారు. ఆరోగ్య మాత మధ్యస్థ ప్రార్థనతో తాకుము పరమ వైద్యుడా. ఆరోగ్య మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా తాకుము పరమ వైద్యుడా. క్యాన్సర్ వ్యాధులు నేడే నయమైపోవాలయ్యా. క్యాన్సర్ వ్యాధులు నేడే నయమైపోవాలయ్యా. ఆమేన్. దీర్ఘకాల వ్యాధులు నేడే తొలగిపోవాలయ్యా. దీర్ఘకాల వ్యాధులు నేడే తొలగిపోవాలయ్యా. నేను సాక్ష్యం చెప్పే దినములు త్వరలోనే రావాలయ్యా. నీవు సాక్ష్యం చెప్పే దినములు త్వరలోనే రావాలయ్యా. అద్భుతాలు జరగాలయ్యా. నేను సాక్షిగా మారాలయ్యా. అద్భుతాలు జరగాలయ్యా. మేము సాక్షిగా మారాలయ్యా. చప్పట్లు కొడుతూ మీరు పాడేది నిజమంటే గట్టిగా చప్పట్లు కొడుతూ జరుగును కాకని చప్పట్లు కొడుతూ పాడండి. నేను సాక్ష్యం చెప్తాను ప్రభా, క్యాన్సర్ వ్యాధులు నయమైపోయి
ఇంతవరకు జరిగిన అద్భుత కార్యముల ఆరాధన ద్వారా జరిగిందని ప్రతి కుటుంబం చెప్పే దినములు ఆ టర్నింగ్ పాయింట్. వ్యాధిగ్రస్తులందరికీ, మరి ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ, ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి వచ్చే దినము ఈ రోజు నుండి ప్రారంభమవును గాక. చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా యేసయ్యా నమ్ముచున్నా, యేసయ్యా యేసయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడుతూ నమ్ముచున్నా, యేసయ్యా 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 నమ్ముచున్నా, యేసయ్యా నా విశ్వాసమే నేడు నన్ను స్వస్థపరచునుగాక. నా విశ్వాసమే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవనదిని మా హృదయములో పాడుదాం. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, నన్ను స్వస్థపరచుమయ్యా. ప్రవహింపచేయుమయ్యా, హల్లెలూయా. ప్రవహించునుగాక. పాడుదాం. ఇక్కడ ఉన్న జీవ నూట నది వలె మీ శరీరం అంతటిలో ప్రవహించి అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియలు, స్వస్థతలు, మీరు ఇంతకు ముందు వెళ్ళిన డాక్టర్స్ ఆశ్చర్యపడే కార్యములు జరుగునుగాక. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిస్తూ పాడుదాం. ప్రవహించునుగాక జీవనది, ప్రవహించునుగాక ప్రవహించునుగాక జీవనది ప్రవహించునుగాక. స్వస్థత విడుదల యేసుని నామములో. స్వస్థత విడుదల యేసుని నామములో. క్యాన్సర్ నుండి విడుదల, దీర్ఘకాల వ్యాధుల నుండి విడుదల. క్యాన్సర్ నుండి విడుదల, దీర్ఘకాల వ్యాధుల నుండి విడుదల. నేడే విడుదల. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో విడుదల, స్వస్థత నేడే అద్భుత. విడుదల, స్వస్థత నేడే అద్భుత. ఆశ్చర్యకరమైన కార్యములు జరగాలయ్యా, సాక్ష్యము పలుకాలయ్యా. సాక్ష్యము పలుకాలయ్యా. యేసుని నామములో, యేసుని వాక్యములో. యేసుని నామములో, యేసుని వాక్యములో. హల్లెలూయా 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 హల్లెలూయా. కొన్ని నిమిషాలే దైవ సన్నిధిలో కూర్చొని ఆరాధనతో చివరి ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. అందరు కూర్చోండి. క్యాన్సర్ వ్యాధులు ఉన్నటువంటి బిడ్డలకు ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కొన్నిటిని నేను చెప్తుండగా, ఆ సైడ్ ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు పేషెంట్స్ ఉంటే, దేవా కరెక్ట్ ఫాదర్ గారు చెప్పినది అది నాకు ఉంది, నయమైపోనుగా కానీ మీరు ప్రార్థిస్తూ ఉండండి. దోస్ హు ఆర్ హ్యావింగ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ బికాస్ ఆఫ్ ద క్యాన్సర్, now remember and pray for your healing at this moment.
సివియర్ ఫ్యాటిక్, నౌసియా, hair loss, weakness, immune system failing, infections, no concentration, memory loss, bleeding, bruising, vomiting, diarrhea, constipation, loss of appetite, numbness in pain, hands and feet, skin changes, bowel movements, irritation, joints, muscle pain, fever, chillness, headache, face disfiguring. So many kinds of side effects. సైడ్ ఎఫెక్ట్స్ కాదు, ఇప్పుడు దేవుని సన్నిధి ఎఫెక్టివ్గా మారిపోయి మీకు పరిపూర్ణ ఆరోగ్యం కలుగును కాక. మీరు ఆమెన్ చెప్పటానికి కూడా ధైర్యం లేదంటే నేనేం చేయాలి? గట్టిగా చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఆమేన్. Every side effects we bind in the name of Jesus. ఆమేన్. ప్రతి సైడ్ ఎఫెక్ట్ నుంచి మీకు విడుదల కలుగును గాక. ఆమేన్. ఎంతమంది నీరసపడిపోతున్న స్థితిలో ఉన్నారో, ఎందుకు లాస్ అవుతుందో, వీక్నెస్కు గురి అవుతున్నారో, మళ్ళీ రోగాలకు గురి అవుతున్నారో, కొంతమందికి వామిటింగ్, డయేరియా, కాన్స్టిపేషన్, ఇవన్నీ యేసు ఈరోజు మీ మీద తాకిడి జరుగుతుండగా పరిపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగా. ఆమేన్. అందరి చేతులు పైకి లేపి, పేషెంట్స్, ఎంతమందికి రోగాలు లేవో, మీరు కూడా చిన్న రోగాలు, బాధలు ఉంటే అవన్నిటిని ప్రభుని కర్పించి, ప్రభువా ఈ రోగమును నీకే అర్పిస్తూ ఉన్నాను. నీ రోగం ద్వారా అనేక మందికి స్వస్థతనిచ్చావు. నీవు పొందిన దెబ్బలచ్చే చాలామందికి స్వస్థత కలిగింది. ఈరోజు నాకు కూడా స్వస్థత కలిగి నా ద్వారా నా ఇంటిలో ఉన్న వారికి స్వస్థత కలుగునుగా. ఆమేన్. ఈ వ్యాధి నన్ను శుద్ధి చేయునుగా. ఆమేన్. That the suffering sanctify myself entire body, Lord. ఆమేన్. నేను పొందుతున్నటువంటి శ్రమల ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడునుగాక. ఆమేన్. మీకు తెలిసిన కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్, నాకు తెలుసు కొంతమంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు దాన్ని ఓడించి బయటపడి సాక్షిగా మారిపోయిన వారు ఎందరో ఉన్నారు. మీరు ఓడిపోకూడదు, క్యాన్సర్ వ్యాధి ఓడిపోవాలి. ఆమేన్. భక్తితో ప్రార్థించండి. ఎంతో మంది వ్యక్తులు వారి జీవితంలో క్యాన్సర్ని ఓడించి వాళ్ళ జీవితంలో సాక్షిగా మారి ఉన్నారు. ఈరోజు స్టార్టింగ్లో ఈ దివ్య సప్రసాద్ స్థాపించినటువంటి ఫాదర్ డేవిడ్ గారు కూడా దానికి ఒక సాక్షి. ఆయన నయం చేసి, చాలామంది నయం చేసే పుణ్యక్షేత్రంలో ఇన్ని సంవత్సరాలు లేని అద్భుతం వాళ్ళ మమ్మీ ఎదురు చూసిన ఒక విచారణ గురువుగా, మామూలు ఒక విచారణలో కాదు, పుణ్యక్షేత్రంలో దేవుడు అపాయింట్మెంట్ చేశాడు. ఇది ఒక సాక్ష్యం. నెక్స్ట్ సాక్ష్యం మీరే. మీరు ఆశ్చర్యపడే స్వస్థతలు జరుగునుగా. ఆమేన్. ఈ స్థలంలో 2001లో సెప్టెంబర్ 8వ రోజున ఈ అద్భుతం జరిగింది. కానీ 10 సంవత్సరాలు తీసుకున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు. ఆ రోజులలో ఇక్కడ బిషప్గా ఉన్నటువంటి మోస్ట్ రెవరెండ్ పీటర్ ఫెర్నాండో, ఆయన 2011లోనే 10 సంవత్సరాల తర్వాత దీన్ని ఒక పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేశారు. మీకు కూడా కొన్ని విషయాలు ఆలస్యంగా ట్రీట్మెంట్ ద్వారా నయం కాని వ్యాధులు ఆలస్యమైన అద్భుత రీతిలో ఈ ఆరాధన ద్వారా దేవుడు మీ ఇంటిలో అద్భుత కార్యములు చేయునుగాక. ఇక మీకు ఉన్నటువంటి ఏ రోగమైనా, మనం మెదడు గురించి ధ్యానించాం, కన్ను గురించి ధ్యానించాం, పెదవుల గురించి ధ్యానించాం. ఎంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నదో చేతులు పైకి లేపి, గుండెలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోనుగాక. ఆపరేషన్ లేకుండా యాంజియోగ్రామ్ టెస్ట్లో బయటపడినటువంటి బ్లాక్స్ అన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోనుగాక. చేతిలో ఉన్న బలహీనతలన్నీ తొలగిపోనుగాక. నీరసపడిన స్థితిలన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని బలపరిచి ఉరికి పనిచేయటానికి దేవుడు శక్తిని వసగునుగా. కీళ్ళ నొప్పులు మాయమైపోనుగాక. ఎంతో మందికి
మీ జీవితంలో గర్భసంచిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ తొలగిపోవునుగా. ఆమేన్. నడుము నొప్పులు మాయమైపోవునుగా. ఆమేన్. నరాలు బలహీనతలు తొలగిపోవునుగా. ఆమేన్. చర్మ వ్యాధి నయమైపోవునుగా. ఆమేన్. మోకాలు నొప్పులు బలం పొంది మీరు మోకరించి నూతన మోకాళ్ళతో దేవునికి సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగాక. ఆమేన్. చేతులెత్తని వారు, నడవలేని వారు, పడకలో ఉన్నవారు, బెడ్ రిడన్ పీపుల్ కూడా దేవుని శక్తి మీ బెడ్లో మీలో ప్రవహించి దేవుడు మీ బెడ్ నుంచి మిమ్మల్ని లేపి మీరు సాక్ష్యం చెప్పే దినములను దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ఐసీ వార్డులో పోరాడుతున్న వారు, ఆక్సిజన్ సప్లై సరిపోక పోరాడుతున్న వారు, కిడ్నీ బాధలతో బాధపడుతూ డయాలిసిస్లో ఉన్నటువంటి బిడ్డలు ఈరోజు డయాలిసిస్ బదులుగా ఇప్పుడు దాకా విన్నటువంటి డయలాగ్ సంభాషణ మీకు ఔషధముగా మారిపోనుగా. ఇక ఏ వ్యాధి, ఏ రోగము, ఏ అవయములో ఉన్నా ఈ పుణ్యక్షేత్రం నుండి అమ్మ మరియ తల్లి యేసు ప్రభుతో వచ్చి నయం చేసే శక్తిని మీలో ప్రసాదింపచేసి జీవ ఊట, జీవ రక్తం మీలో ప్రవహించి పరిపూర్ణ స్వస్థతతో మీరు ఈ మందిరం కావచ్చు, లేకపోతే ఎర్రస్ రిట్రీట్ సెంటర్ కావచ్చు, లేకపోతే ఆంధ్ర తెలంగాణ, లేకపోతే ఫారిన్ మేము వచ్చినప్పుడు మీరు ఆ స్థలంలో సాక్ష్యం చెప్పే దినములు ఈ ఆరాధన ద్వారా మీకు జరుగునుగా. అందు లేచి నిలబడి 2 చేతులను పైకి లేపి ఇంకా ఏదైనా నేను మర్చిపోయి ఉంటే అవన్నిటినీ ప్రభునకు గుర్తు చేస్తూ చివరి బ్లెస్సింగ్ కోసం మనలను మనం సిద్ధం చేసుకున్నాం. భక్తితో చేతులు పైకి లేపి ప్రార్థించండి. మీ చేతిలో ఉన్న ఆయిల్స్ అన్నిటిని పట్టుకోండి. దేవా, ఈ ఆయిల్ ఆల్రెడీ దీవించారు కావున ఆయిల్ తీసుకోండి, మీ చేతిలో రేళ్ళలో తీసుకోండి. ఎక్కడ మీకు రోగం ఉందో అక్కడ అప్లై చేసుకోండి. అక్కడ సిలువ గుర్తు వేసుకోండి. నాతో పాటు చెప్పండి, యేసయ్యా, ఈ నూనె, యేసయ్యా, ఈ నూనె నీ రక్తముగా మారిపోనుగా. యేసయ్యా, నూనె ద్వారా పెద్దలు ప్రార్థించినప్పుడు యాకోబు 5:14 ప్రకారం స్వస్థత చేస్తానన్నావు. ఈ నూనె ఇక్కడ ఎంతమంది గురువులు పూజ చేశారో, ఆరాధన జరిపారో, జపదండ చెప్పారో, ఈ స్థలంలో ఉన్న అభిషేకం మా శరీరంలో స్వస్థతగా మారునుగా. ఆ నూనెలో 2 దీవెనలు వచ్చునుగా. ఇప్పుడు ఆయిల్ తీసుకొని మీరు ఒకరి మీద ఒకరు రాసుకొని ప్రార్థన చేయండి. మీ చేతులు రాసుకోండి, నొసటి మీద రాసుకోండి, ఎక్కడ ఏ రోగం ఉందో అవయంలో రాసుకోండి. చెప్పండి నాతో పాటు, యేసు నామములో, యేసు రక్తంలో, తైలాభిషేకం ద్వారా క్యాన్సర్లు నయమైపోనుగా. రేడియేషన్ ద్వారా, కీమోథెరపీ ద్వారా, సర్జరీ ద్వారా నయం కాని క్యాన్సర్ ఈ నూనె తైలాభిషేకం ద్వారా నయమైపోనుగా. Get up and stand. Everybody get up and stand. Then only ఏకీభవించినప్పుడే అద్భుతాలు దేవుడు చేస్తాడు. అందరు లేచి నిలబడండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా లేచి నిలబడండి. అందరు లేచి నిలబడి చేతులు పైకి లేపి ప్రభుతో చెప్పండి, ఓ ప్రభువా, ఏకీభవించి ప్రార్థించినప్పుడు తొలి క్రైస్తవ అభిషేకం సేవకులు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగినట్లు ఈ ఆరాధనలో ఇక్కడ ఉన్నవారు, ఆన్లైన్ లో చూస్తున్నవారు, యూట్యూబ్ లో చూడబోతున్నవారు అందరూ ఏకీభవించి ప్రార్థించగా తొలి క్రైస్తవ అభిషేకం అప్పుడు జరిగిన అద్భుతం ఇప్పుడు మా మధ్యలో జరుగునుగాక. ఈ ఆన్లైన్ ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ స్థలంలో నీ సన్నిధి వచ్చునుగాక. వ్యాధులని నయమైపోనుగాక. యేసు నామములో అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా మా చేతిలో ఉన్నవన్నీ దీవింపబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోకరించి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థించి ముగిస్తాం. నిన్నే ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్ యేసయ్యా, నిన్నే ఆరాధింతున్.
నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నిరసించగ సాగిదా నీవేను దిరుగా. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నమ్మిన వానికి సమస్తము సాధ్యమని పలికిన దేవుడు క్యాన్సర్ వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు, అది చిన్నదైనా పెద్దదైనా దేవుడే దిగి వచ్చి ఈ చివరి దీవెనల ద్వారా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దీవించి స్వస్థపరిచి సాక్షులుగా మార్చునుగాక. ఈ ఆరాధనలో జరిగిన స్వస్థతల అద్భుతాలను మీరు సాక్షి రూపంలో వాయిస్ మెసేజ్ కానీ లేకపోతే వీడియో మెసేజెస్ ద్వారా రికార్డ్ చేసి పంపండి. దేవుడు మిమ్మల్ని హేరాళంగా ఆశీర్వదించునుగాక. మరొక ఆదివారం ఇలాంటి ఆరాధనలో మీ అందరినీ దీవించే వరకు గాడ్ బ్లెస్ యు.